హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వంకాయ నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండుని ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం, పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న వంకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటర్లో వేయకూడదు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు అందులో కొంచెం పసుపు వేసుకొని ఒక 80% అలా వంకాయలని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన చింతపండు గుజ్జులోకి ఉప్పు, కారం, మిక్సీ పెట్టుకున్న పొడి వంకాయ ముక్కలను వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా తాలింపు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత వేసేసుకోండి. కొంచెం అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నిల్వ పచ్చడి కాబట్టి. ఈ విధంగా స్టోర్ చేసుకొని 2 డేస్ తర్వాత సర్వ్ చేసుకోండి.